Good morning, my dear students. So we are going to discuss about continuous pattern series. It's a very important concept for all competitive exams. So not only for school level students, college level students also, you must be learn that chapters. Continuous pattern series. So first one, what I'm given, the direction 1 to 15 questions. In the following questions, which one set of letters when sequentially placed at the gaps in the given letter series shall complete it. So clearly we have to observe in question number 1. సో గ్యాప్స్ చూసారండి, నేను ఇచ్చే ఈ క్వశ్చన్లో గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్లో మీరు ఆ లెటర్స్ మీరు ప్లేస్ చేయాలి. దీనికి ఫస్ట్ వాట్ యు విల్ డూ ఫస్ట్. సో ఫస్ట్ వన్ లెంత్, ఆ సిరీస్ లెంత్ అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సిరీస్ లెంత్ అనేది ఎలా వస్తుందంటే జస్ట్ కౌంట్ చేయడం అంతే. నేను ఇక్కడ చేస్తాను చూడండి. సో గ్యాప్ కూడా మనం కన్సిడర్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో టోటల్ 12. సో 12 లెటర్స్ అంటే మనం ఇక్కడ 12 లెటర్స్ని మనం ప్లేస్ చేశాడు వాడు. ఆ గ్యాప్స్లో కలిపి కూడా మనకి మొత్తం 12 లెటర్స్ వస్తాయి. ఈ 12ని మనం ఎలా రాయాలంటే సిరీస్ని మనం డివైడ్ చేయాలి. దీన్ని 2 ఫేస్లో మనం డివైడ్ చేయాలి. 3 into 4 ఆర్ 4 into 3 కింద మనం డివైడ్ చేయొచ్చు అంతే. 6 into 2 కూడా ఉంటుంది, బట్ అంత గ్యాప్ అనేది మనకి ఎగ్జామ్స్లో ఇవ్వరు. అంటే సిరీస్ కూడా లెంత్ చాలా తక్కువ ఉంది. 12 లెస్ దాన్ 15 16 లెటర్స్ ఉంటాయి కదండి. సో ఈ రూలే ఫాలో అవుద్ది. ఫస్ట్ అంటే ఆ సిరీస్ని మనం ఏం చేయాలంటే 3 into 4లో కానీ 4 into 3లో కానీ డివైడ్ చేయాలి. నేను ఒకసారి చెక్ చేస్తాను చూడండి. గ్యాప్ BA కదండి. దీన్ని కూడా మనం కన్సిడర్ చేస్తే ఫస్ట్ గ్యాప్ ఇది ఒక ఆల్ఫాబెట్ మనం పుట్ చేయాలి. 1 2 3. నెక్స్ట్ 1 A గ్యాప్ A ఇదొక సిరీస్. ఓకే, నెక్స్ట్ AB ఇదొకటి. అంటే 3 3 మన లెటర్స్ని మీరు ఫిల్ చేయవలసింది నేను ఇలా సెపరేట్ చేసుకున్నాను. అంటే ఇది మీరు ఫెయిల్ అయింది అనుకోండి, నెక్స్ట్ మరి 4 into 3లో రాసుకోవాలి. ఇది అంటే నెక్స్ట్ ఇందులో కానీ సర్టెన్ లాజిక్స్ ఫాలో అవుతుంటారు. అంటే ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే అంటే చూసారా, మనము 1 2 3 4 పార్ట్స్ వచ్చినాయి. మొత్తం 4 పార్ట్స్లో ఈ సెకండ్ చూడండి, ఇది ఫస్ట్ పార్ట్ అనుకుందాం. దిస్ ఈజ్ సెకండ్ పార్ట్, దిస్ ఈజ్ థర్డ్ పార్ట్, దిస్ ఈజ్ ఫోర్త్ పార్ట్. ఎక్సెప్ట్ ఫస్ట్ పార్ట్, సెకండ్ థర్డ్ ఫోర్త్ పార్ట్లో ఫస్ట్ లెటర్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఏ కదండి. చూసారా, ఏ. అంటే మనకి ఫస్ట్ గ్యాప్లో కూడా ఫస్ట్ లెటర్ ఏ వస్తుంది అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో మనకు వచ్చే ఈ ఆర్డర్ ఏంటంటే ABA. చూసారా, సెకండ్ ఆర్డర్లో కూడా BA ఉంది. మనకి ఎక్కడ ఉంది మళ్ళీ B? సెకండ్ ఆర్డర్లో B థర్డ్ ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ కూడా BA వస్తుంది మనకి. అంటే మీకు ఒక సీక్వెన్స్లో ఒక 2 3 ఫిల్ చేశాక మీకు సీక్వెన్స్లో ఆర్డర్ వచ్చేస్తుంది. ABA వచ్చింది. ఇక్కడ కూడా అదే అవుద్ది ABA. అంటే థర్డ్ లెటర్ కూడా మీకు చూసారా, ఇక్కడ కూడా మనకు క్లూ దొరికింది. ఫోర్త్ పార్ట్లో ఎండ్ ఆఫ్ ది లెటర్ ఏతో ఎండ్ అవుతుంది. ఇక్కడ కూడా ఫస్ట్ ఫోర్త్లో అంటే ఏ వస్తుంది అనమాట. ఎండ్ మిడిల్లో ఏ రావాలి? B రావాలి. అంటే గ్యాప్స్లో ఏమొచ్చాయి? AB. ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ ఈ 3 రూల్ ఫాలో అయితే మీరు 4 into 3లో మార్చుకోవాలి. 3 into 4 అంటే 3 లెటర్స్ని 4 times ఇక్కడ వస్తాయి అనమాట. మనకి చూసారా 4 పార్ట్స్ కింద వస్తాయి. ఇది మీకు ఎక్కడైనా క్లూ మిస్ అయింది అనుకోండి, మీరు 4 into 3 అని రాసుకోవాలి. బట్ ఇన్ దట్ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ AB. ఆప్షన్ B. అంటే గ్యాప్లో వచ్చే ఏంటో అవే మన ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ గ్యాప్ A, సెకండ్ గ్యాప్ B, థర్డ్ గ్యాప్ A, ఫోర్త్ గ్యాప్ B. AB. ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. సో లెట్ us go to question number 2. సో BCA గ్యాప్ B గ్యాప్ AA BC గ్యాప్ A గ్యాప్ CAA. సో విచ్ ఆల్ఫాబెట్స్ కమ్స్ ఇన్ ద గ్యాప్స్. అంటే మీకు ఇక్కడ అపియర్ అయ్యేటప్పుడు ABC లెటర్సే ఉన్నాయి. అంటే ఆప్షన్లో కూడా ABC వరకే మీరు ఆ లెటర్ DF అవి ఇంకా కన్సిడర్ చేయవసరం లేదు. సో ఫస్ట్ మనం ఫోకస్ చేయవలసింది అంటే లెంత్. ఆ సిరీస్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ డిపెండ్ ఆన్ కౌంటింగ్. ఓకే గైస్, ఫస్ట్ వన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. వాట్ 16 ఇచ్చారండి. 16 మనం ఎలా రాయగలం? ఓన్లీ 1 పాసిబిలిటీ, 4 into 4 రాయగలం. 8 into 2 కూడా రాయొచ్చు, బట్ 2 అనేది మ్యాక్సిమం ఉండదు. 8 అనేది అంత లెంత్ లేదు. సో 4 into 4 మ్యాక్సిమం 99% 4 into 4లే దీన్ని సాల్వ్ చేస్తుంటాడు. ఒకసారి 4 4 గ్యాప్ ఇచ్చి మనం రాద్దాం. అలాగే 4 times రాయాలి కదండి, 16 లెటర్స్ కాబట్టి. ఫస్ట్ 4 అంటే ఇది అవుతుంది, సెకండ్ 4 ఇక్కడ వరకు అవుతుంది, థర్డ్ 4. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే నేను 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. రైట్,
4 పార్ట్స్లో చూడండి, ఇది ఫస్ట్ పార్ట్, దిస్ ఇస్ సెకండ్ పార్ట్, దిస్ ఇస్ థర్డ్ పార్ట్, దిస్ ఇస్ ఫోర్త్ పార్ట్, రైట్. ఈ ఫస్ట్ పార్ట్లో చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ పార్ట్లో ఫస్ట్ లెటర్ బిఏ వస్తుంది చూసారా. ఇక్కడ బిఏ వచ్చింది, ఇక్కడ కూడా బిఏ, ఇక్కడ కూడా బిఏ, అంటే ఇక్కడ కూడా ఏ రావాలి మనకి, బిఏ రావాలి. ఇజ్ ఇట్ క్లియర్? సో బీతో మీరు చదివారు అనుకోండి, లాస్ట్ ఫోర్త్ పార్ట్లో బీసీఏఏ వచ్చింది, అంటే ఆల్మోస్ట్ అన్నీ అలాగే కనిపిస్తున్నాయి చూసారా. బీసీ ఉంది అంటే సెకండ్ పార్ట్లో కంపల్సరీగా సి ఉండాలి. ఇక్కడ సెకండ్లో అంటే సెకండ్ పార్ట్లో సి రావాలి, లాస్ట్ పార్ట్లో ఏ రావాలి, ఏతో ఎండ్ అవుతుంది కదండి చూసారా. ఏతో ఎక్కడ ఎండ్ అవుతుంది, సెకండ్ పార్ట్ ఫోర్త్ పార్ట్లో, అంటే లాస్ట్ పార్ట్లో కూడా ఏఏ రాయాలి. ఓకే, ఏఏ. మరి థర్డ్ పార్ట్లో కూడా ఏ వస్తుంది కదా, ఇది ఏ. ఎవ్రీ థర్డ్ పార్ట్లో చూడండి, థర్డ్ అంటే మీరు ప్రతి పార్ట్లో థర్డ్ లెటర్ అబ్జర్వ్ చేసి ఏ ఏ ఏ ఏ. సో ఇలా సిరీస్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంటే గ్యాప్స్లో ఏమొచ్చాయి, అదే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఏసీఏబి, ఏసీఏబి, ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? అంటే ఇలా మీరు ఇలా సెటరేట్ చేసుకుంటే ఆ క్వశ్చన్ ఈజీ అవుతుంది. ఓకే గైస్, బట్ దట్ సెట్ ఆఫ్ కాన్సెప్ట్ ఓన్లీ డిపెండ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ది సిరీస్. అది మీరు అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో హియర్ వి గో, క్వశ్చన్ నెంబర్ 3. బిఏ స్పేస్ బీబీ స్పేస్ బి స్పేస్ బీపే స్పేస్ బీబీ. సో క్లియర్లీగా మీరు ఇదంతా ఒకటేనండి, ఇదంతా ఒకే స్పేసే, రైట్. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ది సిరీస్. సో ఇంక్లూడింగ్ విత్ గ్యాప్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 12 వచ్చిందండి. 12 మనం ఎలా రాస్తాం, 12 కెన్ బి రిటర్న్ 2 పాసిబిలిటీస్, 3 into 4 and 4 into 3. ఓకే గైస్, సో 3 into 4 రూల్ అప్లై చేయాలి. ఇది పాసిబుల్ అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ ఎక్కడైనా ఫెయిల్ అయితే 4 into 3 రూల్ అప్లై చేయాలి మీరు. అంటే సెకండ్ వేలో మనకి 4 into 3 కూడా మనకి 12 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ నేను 3 into 4 రూల్ అప్లై చేస్తాను. అంటే 3 లెటర్స్ని మీరు సెపరేట్ చేస్తే మనకి అలాంటివి 4 పార్ట్స్ వస్తాయి. దాని నుంచి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ కానప్పుడు ఏం చేయాలి, మీరు 4 into 3 ఆ ఫార్మేషన్ అప్లై చేయాలి. సో ఫస్ట్ నేను 3 into 4 3 లెటర్స్ని సెపరేట్ చేస్తాను. 3 లెటర్స్. ఓకే గైస్, ఇవి 3 లెటర్స్. సో క్లియర్గా మీరు 3 పార్ట్స్ కింద మీరు ఫస్ట్ 3 కదండి, దిస్ ఈజ్ ఫస్ట్ 3, దిస్ ఈజ్ నెక్స్ట్ 3, దిస్ ఈజ్ నెక్స్ట్ 3 ఇది. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ అంటే 1 2 3 4 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసాం. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే, సో బి అనేది ఫస్ట్ లెటర్ అవుతుంది. అంటే అన్నీ చూడండి, ఫస్ట్ 1 2 3 4 అవుట్ ఆఫ్ 4 పార్ట్స్ ఫస్ట్ లెటర్ ఇస్ బి. ఇందులో బి ఉంది, అంటే ఇక్కడ కూడా మీకు బి అయ్యే ఛాన్సే ఉంటుంది, రైట్. మీరు ఇలా బి రాశారనుకోండి, ఆల్ బీస్ వచ్చేస్తాయి ఇక్కడ. అంటే ఇక్కడ ఆల్ బీస్ రాయడానికి పాసిబిలిటీ లేదు. ఇక్కడ ఆల్ బీస్ అనుకున్నాం, ఇక్కడ కూడా ఆల్ బీస్ రాద్దాం అనుకున్నాం. బట్ సెకండ్ పార్ట్లో ఏమవుతుందో చూసుకోవాలి. అది కూడా మనకి అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. సో క్లియర్గా మనం ఒకసారి చూద్దాం. సో ఇందులో అన్ని సిరీస్ ఆర్డర్లో ఉండవలసిన లేదు, కొన్ని ఆల్టర్నేటివ్గా కూడా రావచ్చు. ఒకసారి నేను ఆ రూల్ క్రియేట్ చేస్తాను, ఒకసారి చూద్దాం. ఇక్కడ బీబీ వచ్చింది కదండి, బీబీబీ 3 B's వచ్చాయి ఇందులో లాస్ట్ పార్ట్లో. దీని ఆల్టర్నేటివ్ ఏమవుద్ది, సో సెకండ్ అవుతుంది. అంటే ఇది కూడా బీ రాద్దాం ఫస్ట్. సో సెకండ్ అండ్ ఫోర్త్ ఆల్టర్నేటివ్స్ బీబీబీ మనకి ఫైండ్ అవుట్ అయ్యాయి. సో మీకు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ 1 and 3 ఉంది. 1 and 3లో ఇక్కడ చూడండి, లాస్ట్ బి ఫస్ట్ బి ఉంది, అంటే లాస్ట్ బి రాద్దాం. మిడిల్లో ఏమొస్తుంది, ఏ, అంటే ఇక్కడ కూడా ఏ అనుకుందాం. అంటే ఆల్టర్నేటివ్ కూడా ఇలా కూడా ఆల్టర్నేటివ్ కూడా మీకు ఆన్సర్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే 2 and 4 ఆల్టర్నేటివ్, 1 and 3 ఆల్టర్నేటివ్. ఫస్ట్ 1 and 3 బిఏబి, మళ్ళీ థర్డ్లో బిఏబి వస్తుంది. సెకండ్ ఆల్టర్నేటివ్ ఉంది బీబీబీ, అగైన్ ఫోర్త్ బీబీబీ. అంటే గ్యాప్లో ఏమొచ్చాయి, బీబీఏబి, బీబీ చూసారా, బీబీఏబి. సో బీబీఏబి ఎక్కడైనా ఆప్షన్ ఉందా, బీబీఏబి, అంటే ఇది ఫెయిల్ అవుతుంది. ఇది ఫెయిల్ అవుతుందంటే ఆప్షన్ ఉంటే ఓకే రైటే, బట్ ఇంకొక ఛాన్స్ కూడా మనకు ఉంది. ఏంటది, 4 into 3. అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. 12 కదండి లెంత్, 12 కెన్ బి రిటర్న్. 3 into 4 చెక్ చేసాం ఆల్రెడీ, ఇది ఫెయిల్ అయింది. 4 into 3 ఒకసారి ఫోకస్ చేద్దాం. సో 4 లెటర్స్, 4 లెటర్స్, ఫస్ట్ 4 లెటర్స్, నెక్స్ట్ 4 లెటర్స్, ఓకేనా, నెక్స్ట్ 4 లెటర్స్. సో ఈ ఆర్డర్లో మనకు ఒకసారి చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. సో ఫస్ట్ లెటర్ బి కదండి, అన్నిందులో బి సరిపోతుంది. సెకండ్ లెటర్ ఏమొస్తుంది, ఏ వస్తుంది. సో చూసారా, సెకండ్ లెటర్ ఇక్కడ ఏ వచ్చింది, మరి ఇక్కడ కూడా ఏ రాద్దాం ఒకసారి, ఇక్కడ కూడా ఏ రాద్దాం.
ఓకేనా. సో మనకి లాస్ట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 పార్ట్స్ వస్తాయి, ఎందుకంటే 4 మనం పార్ట్స్ కింద డివైడ్ చేసాం కాబట్టి 4 లెటర్స్. ఎందుకంటే 3 into 4 ఆల్రెడీ ఫెయిల్ అయింది కాబట్టి 4 into 3 అనేది మనకి ఇక్కడ అదే ఉండాలి మ్యాక్సిమం. చూద్దాం అది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో చూద్దాం ఒకసారి. BA BB ఆర్డర్ వచ్చింది లాస్ట్లో, ఇక్కడ కూడా అది అన్నీ అలాగే ఉన్నాయి కదా, సరిపోతుంది. BA BB, ఇక్కడ కూడా BA BB ఆర్డర్ వచ్చింది, అంటే సీక్వెన్స్ ఆర్డర్ వస్తుంది అనమాట. గ్యాప్స్లో ఏమొచ్చినాయి? BA 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 BA, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇలా మీరు అప్లై చేయాలి. 3 into 4 రూల్ అప్లై చేసాం, ఫెయిల్ అయింది. సో 4 into 3 అది సక్సెస్ అయింది కాబట్టి సో BA BA ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. మనకు వచ్చే సీక్వెన్స్ ఆర్డర్లు ఏమొచ్చాయి? BA BB BA BB BA BB. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ C. సో హియర్ వి గో, క్వశ్చన్ నెంబర్ 4. సో వాట్ ఐమ్ గివెన్, N space PPS space NSP space NSN space SP space SN. So first one we have to calculate the length of the alphabet, length of the series. Okay na. First one 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 including with the spaces. So మనకు మొత్తం ఎన్ని వచ్చాయండి? 18. So 18 can be written, సో 18 can be written 2 ways. ఎలా రాస్తారండి 2 waysలో? సో ఫస్ట్ వన్ 3 into 6, అగైన్ 6 into 3. ఇదే ఛాన్స్ ఉంటుంది. 9 into 2 అలా రాయలేము, 9 లెటర్స్ని అలా ఫామ్ చేయడానికి లేవు. 9 9 అనేవి తీసుకోరు, అంత సిరీస్ అనేది అంత లెంత్లో నీకు దొరకదు. 3 into 6 ఫస్ట్, తర్వాత 6 into 3తో మనం ఒకసారి చెక్ చేద్దాం, ఒకసారి చూద్దాం. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో ఫస్ట్ 3ని డివైడ్ చేద్దాం. N గ్యాప్ PA, ఓకే, నెక్స్ట్ PS గ్యాప్, నెక్స్ట్ NSP 3 నేను 3 కింద ఫామ్ చేశాను. చూసారా, ఇలాంటివి మీకు 6 వస్తాయి. 3 into 6 కదా, 1 2 3 4 5 6. సో 6 మీకు పార్ట్స్ కింద విడదీసాం. ఫస్ట్ దే కెన్ బి డివైడ్ ఇంటూ 6 పార్ట్స్, బట్ ఇన్ ఈచ్ పార్ట్ 3 లెటర్స్ appeared. ఫస్ట్ వన్ N గ్యాప్ P. N అంటే ఫస్ట్ ప్లేస్లో N గ్యాప్ P వచ్చిందండి. N గ్యాప్ P అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. సో ఇది కూడా మనం ఆల్టర్నేటివ్ కింద కన్సిడర్ చేస్తే ఆల్టర్నేటివ్లో ఏమొస్తుంది ఫస్ట్, ఎందుకంటే N అనేది మళ్ళీ 3ర్డ్లో ఉంది, మళ్ళీ 5థ్లో రావచ్చు. అంటే మీకు ఆల్టర్నేటివ్ కూడా రూల్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పాను కదా. ఇది ఫస్ట్ ఆల్టర్నేటివ్ అవుతుంది అకార్డింగ్ టు గివెన్ కాన్సెప్ట్. ఇది ఫస్ట్ ఆల్టర్నేటివ్ అవుతుంది, ఇది ఫస్ట్ ఆల్టర్నేటివ్ అనుకుంటే. సో N చూసారా 1 3 5 ఫస్ట్ ఆల్టర్నేటివ్ అవుతుంది మీకు. సో NSP అనేది మనకి రిపీట్ అయ్యింది అనుకోండి, NSP, మళ్ళీ ఇక్కడ NSP, ఇక్కడ NSP సరిపోతుంది ఆల్టర్నేటివ్. సో 1 3 5ని మనం ఆల్టర్నేటివ్ అంటున్నాం. దిస్ ఈజ్ ఫస్ట్ ఆల్టర్నేటివ్. సెకండ్ ఆల్టర్నేటివ్ ఏమవుతుంది మనకి? సో సెకండ్, నెక్స్ట్ 4th 6th చూసుకోవాలి. సెకండ్లో ఏముంది? PS ఉంది, ఇక్కడ SN ఉంది, ఇక్కడ అంటే PSN మేబీ ఫాలో అవ్వచ్చు. PSN రాద్దాం, PSN, ఎందుకంటే ఎండ్లో N ఉంటుంది. సెకండ్ ఆల్టర్నేట్ 2 4 6లో PSN, ఇక్కడ కూడా PSN, ఇక్కడ కూడా PSN సరిపోతుంది కదండి. ఇలా ఆల్టర్నేటివ్ రూల్ కూడా వాడు ఇస్తాడు. అంటే మన గ్యాప్లు ఏమొచ్చాయి? SNPNP, SNPNP, ఆప్షన్ D ఈజ్ రైట్ ఆన్సర్. రైట్, ఆల్టర్నేటివ్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. అన్ని సిరీస్లో ఈక్వల్గా ఉండవు, ఆల్టర్నేటివ్ కూడా ఈక్వల్ అవ్వచ్చు. ఓకే గైస్. సో మనం ఫస్ట్ ఆల్టర్నేటివ్లు ఏంటంటే NSP ఉంది కాబట్టి దాన్ని సెట్ చేసాం ఆల్టర్నేటివ్, అంటే 1 3 and 5. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఆల్టర్నేటివ్, సెకండ్ 4th 6thలో PSతో ఏముంది? PS ఉంది, ఇక్కడ ఇక్కడ SN ఉంది. SNతో ఎండ్ అవుతుందంటే ఇక్కడ S తర్వాత NA రావాలి కదా, PSN ఫాలో అవుతుంది. అంటే గ్యాప్లో మీకు ఏమొచ్చాయి? SNPNP ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇలా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో లెట్ us go to question number 5. So given continuous pattern series, first one gap OP gap MO gap N gap PN MOP gap. So first one we have to calculate the length of the series. So including with gaps 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. మనకి 16 ఎలిమెంట్స్ని మనము వాడిచ్చాడు. 16 ఎలా రాయొచ్చు? 16 కెన్ బి రిటర్న్, మనకు ఒకే ఒక పాసిబుల్ మ్యాక్సిమం ఉంటుంది, 4 into 4 అయినా రాస్తాం. 16 కెన్ బి రిటర్న్ 4 into 4.
8 into 2 కూడా రాయొచ్చు. 8 into 2 అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉండవు, 8 లెటర్స్ అనేది అక్కడ ఇవ్వడు, అంటే మ్యాక్సిమం ఈ ఛాన్స్తో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 4 into 4. సో ఫస్ట్ మనం డివైడ్ చేయాలి కదండి, ఒకసారి డివైడ్ చేద్దాం. 4 డివైడ్ చేద్దాం, ఇంక్లూడింగ్ ఫస్ట్ 4 లెటర్స్ ఇవి, నెక్స్ట్ 4 ఇవి అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ 4, లాస్ట్ 4 ఇవి అవుతున్నాయి. ఇలా గ్యాప్ తీసుకుని సరిపోతుంది. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సిరీస్లో మనకేమొస్తుంది, ఫస్ట్ ఇది మొత్తం మనకి 4 పార్ట్స్ కింద డివైడ్ అయింది. 1 2 3 4, ఎందుకంటే 4 into 4 కాబట్టి 4 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. 4 పార్ట్స్లో క్లియర్గా మీరు ఆబ్జర్వ్ చేస్తే మిడిల్లో ఓపీ వస్తుంది, చూసారా, అన్నీ కూడా మిడిల్ 4 లెటర్స్లో మిడిల్లో ఓపీ, ఇక్కడ కూడా ఓపీ ఉంది, అంటే మేబీ ఇది కూడా ఓపీ అవ్వచ్చు, ఇది కూడా ఓపీ అవ్వచ్చు. బట్ ఫస్ట్ లెటర్ మీరు ఏం తీసుకున్నారు, సెకండ్ థర్డ్లో మీరు సెకండ్ అండ్ ఫోర్త్లో అబ్జర్వ్ చేశారనుకోండి, సెకండ్ అండ్ ఫోర్త్లో. సో ఫస్ట్ లెటర్ ఎంతో స్టార్ట్ అవుతుంది, అంటే ఎంఓ అంటే మీరు ఫస్ట్ ఎం రాద్దాం, ఇక్కడ ఇది ఎం రాద్దాం. ఓకే గైస్, ఫస్ట్ లెటర్ ఎం రాద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ ఎం. సో సెకండ్ ఇక్కడ ఎం సరిపోతుంది, ఇక్కడ కూడా ఎం రాద్దాం, ఎందుకంటే ఫస్ట్ లెటర్ మనకి ఎం క్లూ ఉంది, అంటే ఎం వచ్చింది. ఎంఓపి కదండి, ఇక్కడ కూడా ఎంఓపి ఉంది కాబట్టి సెకండ్ థర్డ్లో మనకి ఏమొస్తుంది, పి వస్తుంది. సెకండ్లో ఎంఓ కదండి, ఎంఓపి అనేది మనకి ఎంఓపి అనేది ఫస్ట్ 3 లెటర్స్ అవుతుంది, అంటే ఎంఓపి ఎన్ కూడా ఇంక్లూడ్ చేస్తే లాస్ట్లో ఎన్ కూడా వచ్చేస్తుంది. సో సార్ అన్నీ ఫిల్ అయిపోయి మనకు వచ్చే సీక్వెన్స్ ఆర్డర్ ఏమొచ్చింది, ఎంఓపిఎన్. బట్ గ్యాప్స్లో ఏమొస్తున్నాయో అదే మన ఆన్సర్ కింద కన్సిడర్ చేయాలి. సో వాట్ ఈస్ గ్యాప్స్, MNPMON. విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, MNPMON. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్?